అమీర్పేట ఇది బార్బడోస్ అమీర్పేట. ఇప్పుడు నువ్వు అన్నట్టు మోండా మార్కెట్ లాగా కనిపిస్తుంది. కేపీహెచ్బి సందులలో తిరిగినట్టుంది ఇప్పుడైతే ప్రస్తుతానికి. చూడు మంచిగా రోడ్ మీదకి వచ్చేసినావు. వీడు అమ్మాయి మంచిగా సైకిల్ వేసుకొని పోతుంది నడుచుకుంటా హ్యాపీగా. చార్మినార్ గల్లీలో ఉన్నట్టే ఉంది. మన చార్మినార్ గల్లీతో పోలిస్తే ఇది ట్రాఫిక్ అవ్వాలి కానీ సైకిల్ అమ్మాయి మనకన్నా ముందరే పోతుంది లాస్ట్కి దబ్బుకుంటానే. సో ఇప్పుడు ఒక కొత్త ప్లేస్కి వెళ్తున్నాము. ఇవన్నీ బిల్డింగ్స్ నుంచి ఒకసారి మంచిగా ఉన్నాయి కొత్త బిల్డింగ్స్. ఏంటిది బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ చిన్న రివర్ లాగా ఉంటుంది. సముద్రం నుంచి వచ్చే వాటర్ రివర్ లాగా తయారు చేశారు. దాని మీద ఒక చిన్న బ్రిడ్జ్ లాగా కట్టారు. బ్రిడ్జ్ హౌస్ అని చెప్పేసి. సో ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలి? సో నేషనల్ లైబ్రరీ అంటే నేషనల్ లైబ్రరీ చూపించి ఒకసారి. నేషనల్ లైబ్రరీ సర్వీస్. బస్ స్టాప్ అవతల సైడ్ అన్ని బస్సులు అవుతాయేమో ఈ లెక్కన. అది చూపించి ఒకసారి. కెన్నింగ్స్టన్ ఓవల్ టికెట్స్ కౌంటర్ ఇది. అన్ని రిజర్వ్ పార్కింగ్స్ ఉన్నాయి. పార్కింగ్ ఏడ పెట్టుకోవాలో తెలియట్లేదు కానీ లోపలికి ఉంది. ఇక్కడ ఉంది సూరా. ఈ ప్లేస్ చూడడానికి వచ్చిన నేను ఇప్పుడు. సో ఇది రివర్ ప్లేస్ అంటారు దీన్ని. బస్ టర్మినల్ దాటేసేసి ఇటు నుంచి రాగానే మనకి ఇక్కడ చూడండి ఇది బ్రిడ్జ్. ఇది చిన్న రివర్ మీద కట్టిన బ్రిడ్జ్ అనమాట. ఇది పాసింగ్ త్రూ బ్రిడ్జ్. సో ఇక్కడ అన్ని బోట్లు ఆగేసి ఉన్నాయి. అదే వీళ్ళు ఇవి ఎట్ సైడ్ వెళ్తే నాకు కూడా ఐడియా లేదు. అన్ని బ్లాక్ చేసి అయితే ఉంది. ఓకే ఇది లిఫ్ట్ చేస్తారు అనుకుంటా. ఇది లిఫ్ట్ చేస్తారు. బోట్లు వెళ్ళాలనుకున్నప్పుడల్లా ఇది లిఫ్ట్ చేస్తారు. బోట్లు ఇక్కడ నుంచి అవతల సైడ్కి వెళ్తాయి అనమాట. నేను మళ్ళీ ఆ బ్రిడ్జ్ మీదకి ఎక్కేసి మీకు అంతా చూపిస్తాను. అటు సైడ్ వ్యూ కూడా చూపిస్తాను నేను. సిటీ సెంట్రల్ లాగా ఉంది ఇది. టాప్ టవర్ లాగా ఉంది పెద్ద. దానిపైన ఫ్లాగ్ ఉంది. సైడ్ కూడా మొత్తం అన్ని బోట్స్ అన్ని డాక్ చేసి ఉన్నాయి. యాట్లు, క్యాటమరన్స్, టూరిస్టులు చాలా మంది వచ్చారు. ఏదో 1914 to 1918 అని చెప్పేసి ఏదో ఒక స్తూపం అయితే ఉంది. వీళ్ళకి కూడా స్మారక స్తూపాలు లాంటివి అనమాట ఇవన్నీ. రిహానాది ఇంకా వేరే ఎవరెవరో చాలా మంది ఇక్కడ
రిహానాది బర్త్ ప్లేస్ ఇది బార్బడోస్. రిహానా సింగర్ అది బర్త్ ప్లేస్ ఇది. ప్లేస్ మాత్రం బాగుంది చూడండి. అట్రాక్షన్, స్పెషల్ అట్రాక్షన్ సెంటర్కి చూడండి. బోట్లన్నీ డాక్ చేస్తున్నాయి. వీళ్ళంతా టూరిస్టులు అనమాట. వేరే వేరే కొంతమంది యూఎస్ నుంచి వస్తారు, కొంతమంది యూకే నుంచి వస్తారు, కొంతమంది డిఫరెంట్ కరేబియన్ కంట్రీస్ నుంచి వస్తారు. క్రూజ్ షిప్ వేసుకొని తిరుగుతూ ఉంటారు అన్నమాట. స్ట్రీట్ లైట్స్ బాగున్నాయి. ఇవన్నీ స్ట్రీట్ లైట్స్, ఇదేమో కెమెరా. పాత బిల్డింగ్లు బాగున్నాయి కదా అది. చూడు, ఇటుకలతో కట్టిన బిల్డింగ్లు. ఇటుక బిల్డింగ్లు ఇవన్నీ ఓల్డ్ బిల్డింగ్లు. కూల కొట్టకుండా మంచిగా అట్లనే మెయింటైన్ చేస్తాయి. ఇవి టూరిస్టులు కేటమరా టూర్ వేసుకొని వస్తున్నారు కదా అందరూ. ఇందాక వేయించిన రోడ్డు ఉంది కదా, రోడ్ల నుంచి టూరిస్టులు అందరూ చూస్తున్నారు. అనవసరంగా ఇక్కడ వచ్చినట్టున్నాం కదా. కొత్తగా తింటే మంచిగా కనిపిస్తుంది. కొంచెం నీళ్ళ దొరికింది, నీళ్ళు నడుచుకుంటూ పోతున్నాము. సో చిన్న స్ట్రీట్ లోకి వచ్చినాము. ఎస్ సార్, షాప్స్. ఇది బాగుంది స్ట్రీట్. ఇది స్ట్రీట్ మాత్రం బాగుంది, మంచిగా యూకేలో ఉన్నట్టుంది. ట్యాక్స్ ఫ్రీ అండ్ డ్యూటీ ఫ్రీ షాప్స్ ఇవన్నీ. ఇది కదా మనం కూడా అనుకున్నది ఇట్లాంటి. అక్కడెక్కడ నువ్వు అట్లా పోయి ఇట్లా వద్దా. బ్రిడ్జ్ టౌన్ డ్యూటీ ఫ్రీ కాంప్లెక్స్, పెద్దది షాపింగ్ మాల్ అనుకుంటుంది. చాలా పెద్ద కాంప్లెక్స్ లా ఉంది. స్ట్రీట్ మాత్రం నాకు బాగా నచ్చింది. సో మొత్తానికి లోపలికి వచ్చే ఛాన్స్ దొరికింది. ఇక్కడ అన్ని డ్యూటీ ఫ్రీ షాప్లే ఎక్కువ ఉన్నాయి. మొత్తం పెద్ద పెద్ద కాంప్లెక్స్లు ఉన్నాయి. ఇది బ్యాంక్, రిపబ్లిక్ బ్యాంక్. ఇది పక్కన ఉన్నది రిపబ్లిక్ బ్యాంక్. అది ఇది వచ్చేసి డైమండ్ జ్యువెలరీ షాప్ ఇదంతా. సో ఇట్లాంటి చిన్న చిన్న స్ట్రీట్స్ కనెక్ట్ అయితేనే ఉన్నాయి. ఇక్కడ ఒకటి పలనేడ్ మాల్. ఇది మొత్తం పైన అన్ని ఫ్లాగ్స్, కెనడా ఫ్లాగ్, బ్రిటిష్ ఫ్లాగ్, బార్బడోస్ ఫ్లాగ్, యుఎస్ ఫ్లాగ్ చాలా ఉన్నాయి. చూడండి, సెంటర్ లో క్లాక్ ఉంది ఒకటి. కరెక్ట్ టైం చూస్తుందా? అమీర్పేట్ ఇది బార్బడోస్ లో అమీర్పేట్. అడ్డ విధంగా పార్క్ చేసి పెట్టింది ఇక్కడ కూడా రోడ్ మధ్యలో. అమీర్పేట్లో ఆడ సత్యం ఏడ అమీర్పేట దగ్గర లోపల అండర్ బ్రిడ్జ్ కింద ఇట్లానే ఉంటుంది. ఏంటిది మ్యూచువల్ లైఫ్ ఇన్సూరెన్స్ సొసైటీ అంట. బిల్డింగ్ మాత్రం ఇన్సూరెన్స్. ఓకే, ఇదండి లాస్ వేగస్ ఎంట్రన్స్. ఇది వచ్చేసి లాస్ వేగస్ ఎంట్రన్స్ అంట. జక్పాట్ నో డ్రైవింగ్. థ్యాంక్ యూ. సో
సో ఇది క్లబ్ ఉన్నట్టుంది, నైట్ క్లబ్ లాగా ఉంది. లాస్ వేగస్ ఎంట్రన్స్ అంటే క్యాసినో. ఓకే ఓకే, క్యాసినో. ఇది క్యాసినో లాగా ఉంది. వీళ్ళందరూ ట్యాక్సీ డ్రైవర్లు ఉన్నట్టున్నారు. మొత్తం ఇక్కడ కూర్చున్నారు కార్లు ఆపుతారు. బిల్డింగ్ మాత్రం బాగుంది. బార్బెడోస్ మ్యూచువల్ లైఫ్ అష్యూరెన్స్ సొసైటీ, టాప్ బ్రిడ్జ్ మిల్లర్ ఎకనామిక్ జస్టిస్ బిల్డింగ్ అంట ఇది. చలో, ఎండ బాగా గట్టిగా ఉంది. మంచి మోనా మార్కెట్. మోనా మార్కెట్ ఎంత ఫ్రీగా ఉంటుంది, ఫుల్ బిజీ అసలే. ఏమో లోకల్ డ్రింక్లు జ్యూస్లు పెట్టుకొని అమ్ముతుంది. మన రోడ్ సైడ్లో లెమన్ జ్యూస్లు ఏమేమి అమ్ముతారు కదా మన దగ్గర, సోడాలు లెమన్ జ్యూస్లు అమ్ముతారు విషయం, అట్లా పెట్టుకొని అమ్ముతుంది. ఏదో మొత్తం కాంప్లెక్స్ లాగా ఉంది, ఓపెన్ కాంప్లెక్స్. ఇది వచ్చేసి పైన అంతా మొత్తం ఆ బిల్డింగ్ మొత్తం పార్కింగ్కే ఉంది. ఏం బిల్డింగ్ అది? లక్కీ హార్స్ సిటీ సెంటర్ మాల్ అంటది. సిటీ సెంటర్ మాల్ దగ్గర కూడా ఉంటుంది కదా సిటీ సెంటర్ మాల్, గుర్తున్నా? అన్ని బన్నులు పెట్టి అమ్ముతున్నారు ఇక్కడ, పబ్లిక్ మార్కెట్ లాగా ఉంది. బన్నులు, ఉల్లిగడ్డలు, నిమ్మకాయలు, అల్లము, దుంపలు. Good, thanks. Thank you. How are you? Thank you so much, Glad sir. to meet you, man. Yes. right. We love Barbados. All right, yeah, We love man. so far. Okay. All right, take care, It was man. really nice. What are those? These are like products, natural Yeah. products or something? We got natural coconut oil, grapeseed oil, herbs. Okay. Yeah. How much for coconut oil? 25 BBD? for Barbados. Okay, we will just check around and come back All while right, we're no going. I don't problem, want to carry everything and All just right. go, you know? Enjoy your stay. All right, yeah? thank you so much. All right, Thank you so nice much. meeting Love you, you. man. Nice meeting you. Yes. No, sir. Thank you so much. Okay. ఎంత పబ్లిక్ మాకు పెద్ద ఏం బిజీ. కూరగాయల సంత ఊర్లలో ఉండే సంతలాగానే ఉంది, చిన్నగా పెట్టుకున్నారు. అందరు తీసుకొచ్చి పెట్టుకున్నారు. మా ముసలోళ్ళు అందరు కూర్చొని అమ్ముతున్నారు ఇక్కడ. నాకు ఓల్డ్ టౌన్ హాల్ అంటే ఇది. ఆడక్కడ వెళ్తున్నా దా, ట్రాప్ చేసి ఇట్లా వెళ్తుందా. ద చర్చ్ ఆఫ్ సెయింట్ మేరీ, ఓల్డ్ చర్చ్, ఆంగ్లికన్ ఎపిస్కోపల్ చర్చ్ అంట ఇది. సిటీ సెంటర్ మాల్. బట్ మొత్తం అంతా ఇక్కడ సైడ్ మొత్తం అంతా పార్కింగ్కే ఉన్నట్టుంది. ఈ బిల్డింగ్ మొత్తం పార్కింగ్కే ఉంది. సో ఇది బిగ్ విన్ బార్, స్లాట్స్ నౌ ఓపెన్, బ్యాంక్స్, ఏదో బార్ అంటే ఇది. మొత్తం అన్ని ఓపెన్ మార్కెట్ చెప్పిన అందరు ముస్లింలు పెట్టుకొని అమ్ముతున్నారు ఇక్కడ. మొత్తానికి వెనక నుంచి అయితే వస్తున్నాము, అంత పబ్లిక్ మార్కెట్ లాగా ఉంది. సో డబుల్ బార్ ట్రేడింగ్. ఇప్పుడు నువ్వు అన్నట్టు మోండా మార్కెట్ లాగా కనిపిస్తుంది ఇది కదా మార్కెట్ అంటే. కేపీహెచ్బి సందులలో తిరిగినట్టుంది ఇప్పుడైతే ప్రస్తుతానికి. What do you see, buddy? Yes. Wanna have a look? Yes, we will come back for sure. ఇవన్నీ బయట నిలబడి అమ్ముతారు వీళ్ళంతా. సో మనకు ఎస్ సార్, డల్లాస్ డిస్కౌంట్స్ మొత్తం రోడ్ల మీద పెట్టేసి అమ్ముతున్నారు మొత్తానికి. మన గల్లీలో పెట్టుకుని అమ్మినట్టే అమ్ముతున్నారు బయటైతే. $10, $15 షాప్లలో కాకుండా రోడ్ల మీద పెట్టుకొని మంచి ఇట్లాంటి టెంట్లు వేసుకొని కూర్చొని అమ్ముకుంటారు. మధ్య మధ్యలో బండ్ల మీద పెట్టుకునే పల్లి బండి లాగా ఉంది, బండి లాగా ఉంది. అన్నీ పెట్టేసి అమ్ముతున్నారు అంతా.
హైదరాబాద్ మార్కెట్లో తిరుగుతున్న ఫీలింగ్ వస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టు ఇది వచ్చి చూపిస్తాను కదా, ఇక్కడికి వచ్చేసిన ఇప్పుడు నేషనల్ హీరో స్క్వేర్ అంటే ఇన్స్పైర్డ్, ఎగ్జాల్టింగ్, ఫ్రీ అండ్ బాగున్నాయి. మంచి మంచి డిజైన్ మంచి ఉంది. రైట్ ఎక్సలెన్స్ సర్ గ్యారీఫీల్డ్ సెయింట్ ఆబర్న్ సోబర్ పేరు అది. ఆయన గురించి హిస్టరీ ఉంది ఇక్కడ అంతా. ఆయన క్రికెటర్, 235 టెస్ట్ వికెట్లు ఇచ్చిన క్రికెటర్ అండ్ 109 టెస్ట్ క్యాచ్లు పట్టుకున్నాడంట. హైయెస్ట్ బ్యాట్స్మెన్ ఆఫ్ ద హైయెస్ట్ ఆర్డర్. అమేజ్ 8,000 runs with the 26 centuries and in 93 tests. సో ఈయననే గ్యారీఫీల్డ్. ఈయన గ్యారీఫీల్డ్ ఎవరు, మన బార్బడోస్లో మనోళ్ళు క్రికెట్ ఆడడానికి వచ్చినప్పుడు కలిసిండు అనుకుంటా గ్యారీఫీల్డ్. ఇంకా బతికే ఉన్నాడు ఆయన, చనిపోలేదు. 1936 అంటే. ఈయన వచ్చేసి రైట్ ఎక్సలెంట్ చార్ల్స్ డంకన్ ఓనియల్. ఈయన వచ్చేసి సర్ హ్యూజ్ వారెల్ స్ప్రింగర్ అంట. సో వీళ్ళ గురించి చదువుకుంటూ పోతే రోజంతా అయిపోదు, కానీ మీకు ఫోటోలు మాత్రం చూపిస్తాను. సర్ ఫ్రాంక్ లెస్లీ వాల్కాట్. సో ఈయన వచ్చేసి సర్ గ్రాంట్లీ హర్బర్ట్ ఆడమ్స్. 1971లో చచ్చిపోయింది ఈయన. సో ఇది స్తూపం, వీళ్ళ స్మారక స్తూపం అనమాట. మనలోకి పెట్టినట్టే పెట్టిరు. ద రైట్ ఎక్సలెంట్ బుసా అన్నోన్. ఆయన ఎప్పుడు పుట్టిండో ఎవరికి తెలియదు. 1816లో చనిపోయింది మాత్రం రాసిండ్రు. ఇంకెవరెవరు ఉన్నారు? యాన్ గిల్ అంట. యాన్ గిల్ 1770 నుంచి 1865 వరకు కంట్రీకి సేవలు చూసినట్టుంది ఆమె. ఈమె వచ్చేసి ఎరాల్ వాల్టన్ బారో. ఈయన పేరు మీద హైవే ఉంది. ఇంతకుముందు నేను తిరిగినప్పుడు ప్రతిసారి టర్న్ ఆన్ ఎరాల్ బారో హైవే అని చెప్పేసి ఊకే ఇన్స్ట్రక్షన్స్ వచ్చేటివి. సో క్లెమెంట్ ఆస్బార్న్ పెయిన్. ఈయన వచ్చేసి క్లెమెంట్ ఆస్బార్న్ పెయిన్ 1904 నుంచి 1941 వరకు ఉన్నాయి నేను. ఈయన వచ్చేసి శామ్యూల్ జాక్మ్యాన్ ప్రిస్కార్డ్. సో టోటల్గా ఇదన్నమాట. సో మాన్యుమెంట్ టు ద బార్బేడియన్ ఫ్యామిలీ అన్వీన్డ్ బై ద హానరబుల్ MIA Amor Motley SC MP ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బార్బడోస్ November 28, 2023. లాస్ట్ ఇయరే ఓపెన్ చేశారు, November 28 ఈ లెక్కన. మాన్యుమెంట్ అబ్స్ట్రాక్ట్ నేషనల్ హీరో స్క్వేర్ అంటే ఇది. సో బాగుంది, చాలా బాగుంది, మంచిగా కట్టారు. ఇంతకుముందు దూరం నుంచి కనిపించింది క్లాక్ టవర్. ఇది ఏం బిల్డింగ్ ఐడియా లేదు, మేము దేనికి వాడుతారో తెలియదు, కానీ ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ ఇంకా స్ట్రాంగ్ అట్లనే ఉన్నాయి. అలా పాతకాలంలో రాజుగారి కోటలు ఉన్నట్టున్నాయి. రాజుగారి గది, రాణిగారి గది అవన్నీ మనకు స్ట్రాంగ్. అందరూ ఎప్పుడో కట్టించిన ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ, కానీ బాగున్నాయి, ఇంకా స్ట్రాంగ్ పాతకాలం కిటికీలు అట్లనే ఉన్నాయి. ఇందాక చూపించిన బిల్డింగ్ ఇదే, వెనకాల సైడ్ నుంచి. సో రిటర్న్ వెళ్ళిపోతున్నాము.
అవతల సైడ్ దూరం ఉంది, దూరం నుంచి వెళ్ళి ఓపికలేదు, అందుకే పక్కకి నుంచి వెళ్ళిపోతుంది. ఈవినింగ్ వేరే బీచ్కి వెళ్తాము. నైట్ బీచ్, నైట్ టైంలో బీచ్ చాలా బాగుంటుంది. సో నేషనల్ పార్క్ అది ఇది. క్రికెట్ పిచ్ క్వీన్స్ పార్క్ ఉంటుంది, పెద్ద ఉంది. క్రికెట్ పిచ్ కూడా ఉంది మధ్యలో. ఫ్రీ ఎంట్రీ లాగా ఉంది పార్క్ కి. ఎంట్రీ ఫ్రీ ఉంది. ఓపెన్ పార్క్ మొత్తం. ఇక్కడ కూడా రివర్ రివర్ ఇక్కడ ఇందాక చూపించిన రివర్ మొత్తం ఇక్కడ దాకా వస్తుంది. ఆ కనెక్టెడ్ రివర్ అంతా ఇట్లా పార్క్ వెళ్ళిపోద్ది అన్నమాట.